భాగ్యనగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతుంది. మాఫియా రోజుకో రూట్లో స్మగ్లింగ్ చేస్తూ అధికారులను కంగారెత్తిస్తున్నారు. విదేశాల నుంచి కాకుండా రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలను విచ్చలవిడిగా హైదరాబాద్లో డంప్ చేస్తున్నారు. నిఘా అంతంత మాత్రంగా ఉండడంతో డ్రగ్స్ సరఫరా రాయిలు రెచ్చిపోతున్నారు. కాలేజ్ కుర్రాళ్లు యూత్ని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న అక్రమార్కులు కోట్లలో దందాలు చేస్తున్నారు. నుంచి వెళ్ళిన కస్టమర్స్కు పెద్ద చీపర్ రేటు అమ్మడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువ రేట్ అమ్మారు. సో ఈ ప్రాసెస్లో ఈ డెలివరీ కొరకు కూడా ఇతను హైదరాబాద్ రావడము, వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఒక డ్రగ్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళపైన నార్కోటిక్ NDPS యాక్ట్ పెట్టి ఏదైతే చికట్పల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ మరియు జ్యుడిషియల్ కస్టడీకి కొరకని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పర్టికులర్లీ గోవా అతని మీద PD యాక్ట్ కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ దాంట్లో PD యాక్ట్ ఇనిషియేట్ చేసి 1 year వరకు జైల్లో ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళ మీద PD యాక్ట్ కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది.